అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి బిగ్గరగా 3 సార్లు హల్లెలూయా అని చెప్పండి. ఇంతమంది ఉన్నారు, గొంతులు మాత్రం దేవుడు మహాకృపను బట్టి ఒక్కరు తెరవలేకపోతున్నారు. మూతబడిపోయిన మీ గొంతులని దేవుడు తెరచునుగాక. ఇది ఇప్పుడు చెప్పండి, చేతులు పైకెత్తి అలాగ 2 చేతులు పైకెత్త. ఆగండి, ఆ తొందర ఎందుకు? ఆగండి, అంతా తొందర, ఎండాకాలమనే. 2 చేతులు అలాగ పైకెత్తండి. హలో, ఇప్పుడు చెప్పండి హల్లెలూయా అని. చాలు, మీకు బంపర్ ఆఫర్లు ఎక్కువైనట్టు. ఒకటి చాలు, మధ్యలో చెవుదురు కానిలే. ఒకటి చాలు. ఒకసారి లైన్ చూసుకున్నారా? దేవుడి దగ్గర మన చిన్నప్పటి నుంచి ఆ క్రమం లేదు కాబట్టి ఇప్పుడు రమ్మన్న రాదులే. చిన్నగా మీరు అలవాటు చేసుకొని దైవ క్రమాన్ని మీరు పాటించుదురు గాక. చెప్పండి ఆమేన్. వచ్చే శనివారం శుద్ధీకరణ ప్రార్థన కూడుకుంటుంది కనుక బాప్తిస్మాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు పాలు పంపులు పొందాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. వచ్చే బల్లారాధన అయిపోయిన తర్వాత నుంచి ఆదివారపు ఆరాధన టైం టేబుల్ మార్చబడుతుంది. ఎందుకంటే ఎండాకాలం ప్రారంభించబడుతుంది. అందులో ఈ రేకుల్లో పొరపాటున ఉండలేవు. అర్థమవుతుందా? ఎంత ఫ్యాన్ వేసినా, ఎన్ని కూలర్లు పెట్టినా గాలి మాత్రం వేడి గాలే కానీ చల్లటి గాలి పొరపాటున. కనుక ఈ వారం వచ్చేవారు మాత్రమే ఈ టైం ఉంటుంది. ఆ తర్వాత 1 గంట ముందుకి మనము ప్రారంభించి చాలా పెందల కాడిని మనం ఆదివారపు ఆరాధన ముగించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. వచ్చే ఆదివారం ప్రభు బల్లారాధన భోజన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు సిద్ధపడి అనేక మందికి మీరు ఈ వర్తమానం తెలియజేయాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యమైన ప్రకటన, వర్తమానం అయిపోయిన తర్వాత మీకు అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళి అంత ముద్ద అన్నం తినేసి మరలా అందరూ చర్చ దగ్గరికి రావాలి. నా మాట అర్థమైందా? ఎవరింట్లో పని వాళ్ళే రావా? ఎవరింట్లో పని వాళ్ళే మాట్లాడండి. ఎవరింట్లో పని వాళ్ళే. బయట వాళ్ళు ఎవరు వచ్చి మన ఇంట్లో పని చర్చి కడితే సరిపోలా, ఆడ దేవుడు తెస్తాడు. నీకు అర్థం కాల మ్యాటరు? ఎంత అడావుడి చేసి ఇంత తొందరగా అప్పులు పెట్టి మరి ఎందుకు కట్టని చెప్పండి. ఆడ ఇబ్బందిగా ఉందనే కదా ఇన్నిసార్లు మనం చెప్పించుకోకూడదు. ఆల్రెడీ నిన్న కూడా ఆ బాబాయ్ వాళ్ళు డైరెక్ట్గా నాతో చెప్పలేక పాపం పిల్లల్ని పిలిచి మరి చెప్పారు. ఇన్నిసార్లు మనం చెప్పించుకోకూడదు, చాలా తప్పు. మనందరం తలుసుకుంటే, ఎందుకంటే జ్ఞానవంతులాడు తన ఇంటిని కట్టును, 3 రోజులు తన చేతులతో ఇంటిని రండి. మూర్ఖులు మొత్తం రండి. ఈరోజు ఇంకా రారు కదా. నేను ఎందుకు మూర్ఖులను అవుతాయన్నట్టు చూస్తున్నారు మీరు. ఏమి లేదు, 1 గంట పని. అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇలాంటి బండపరుపు వేనన్న 4 వీల్ ఆటో పెడతారు. ఒక 10 మంది అక్కడ ఎత్తి ఇక్కడ 10 మంది ఎంచవచ్చు. ఈ లోపు ఒక 4 పైకి ఎక్కుతారు, పట్లు మడతేస్తారు. ఇంకొక 10 మంది ఆ కర్రలు, ఆ చెత్త అవన్నీ తీసేయచ్చు. మనం తలుసుకుంటే సాయంకాలం కల్లా పని అయిపోద్ది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం కనబడాలి. ఆమెను చెప్పండి. వస్తా ఉన్న గట్టిగా లేలు చెప్పండి. ఇక ఎన్ని గంటలకి నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, ఎన్ని కుదరో. ముసలోళ్ళైనా రావాల్సిందే, ముతకోళ్ళైనా రావాల్సిందే, దేవుని ఆజ్ఞ. ఆమెను చెప్పండి. పిల్లలు కూడా ఎవరు మిస్ అవ్వడం లేదు, ప్రతి ఒక్కరు రావాలి. ఖచ్చితంగా మీరు అందరూ తల ఒక చేస్తే త్వరగా పని అయిపోద్ది. అదిగో వెనక కుర్చీలో ఉన్న వాళ్ళంట ఆ పైకి ఎక్కని వడదీస్తారంట, నో ప్రాబ్లం. వాళ్ళకు దేవుడు ఆ కృప కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఓకే, సాయంకాలం చూద్దాం. మరి ఈ ఉద్యమం సాయంకాలం ఎంతమందిలో ఉంటుందో. ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైతే రారో వాళ్ళ గురించి వచ్చేదన్న సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం నిజం. కావాలని మీ పేరు మరి రాసుకొని మరి సబ్జెక్ట్ రాసుకొని వస్తాం. ప్రాముఖ్యంగా శామ్యులాని చేత కూడా అదే వాక్యం చెప్పిస్తా మీ గురించే. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని పరిచర్యకి నిలబడండి. దేవుని పని మనం త్వరగా. మగవాళ్ళు ఎందుకు రారు? నువ్వు మరీ కామెడీ కాకపోతే వస్తారు. మగవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ప్రకాష్ చూడండి, మగవాళ్ళ మీద పేషీ పెడుతున్నాడు. ఆడవాళ్ళు వస్తారు కానీ మగవాళ్ళు రారన్నారు. అందరూ వస్తారు. అందరం కలిసి దేవుని పని చేసి ఆ స్థలం ఇంతకాలం మనకి ఇచ్చారు కనుక వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి ఆ స్థలాన్ని వాళ్ళ చేతికి అప్పచెప్దాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి హల్లెలూయా. వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. చదువుదాం. ఒక మంచి వర్తమానం రిపోర్ట్ మనం విందాం. 90వ కీర్తన దైవజనుడు మోషే రాసిన కీర్తన, ఆయన చేసిన ప్రార్థన. 90వ కీర్తన
10వ వచనం అలాగే 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరచి చక్కగా వాక్యాన్ని మీరు వినాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. పేజీ నెంబర్ 500. ఓకే, 90వ కీర్తన 10వ వచనం 12వ వచనం నేను చదువుతున్నాను. మీరు అందరూ నాతో బిగ్గరగా చదవండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. 12, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. చెప్పండి ఆమేన్. రైట్, ఈ ఉదయం దేవుని ఆత్మ సహాయం ద్వారా మనం వినబోతున్న ఒక శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే జీవితం విలువ తెలుసుకో. అందరూ చెప్పండి, ఇంకోసారి చెప్పండి, జీవిత విలువ తెలుసుకో. నేను చదివిన వాక్య భాగం నాకు తెలిసి చావులప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు, లేకపోతే ఎవరైనా జ్ఞాపకార్థ కూడికలోనో ఆదరణ కూడికలోనో సంవత్సరాంతపు కోటాలు దొరుకుతూ చూసారు, జ్ఞాపకార్థ కోటాలు, అప్పుడు దైవజనులు ఈ మాట చదివిస్తారు. ఏమని? మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే, అంటే వినే వాళ్ళకు ఒక భయం కలగాలని వచనాలు చదివిస్తారు. నేను ఈ మాట మీ చేత చదివించడానికి నేను గడిచిన వారంలో కొన్ని కూడికలు నేను పాలు పంపులు పొందాను. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే జీవితము చాలా చిన్నది. బాగా వినాలి యవన బిడ్డలు కూడా, ప్రాముఖ్యంగా యవన బిడ్డలకి వర్తమానం. జీవితం చాలా చిన్నది. ఈ కొద్దిపాటి జీవితంలో మనం దేని కొనుకో ప్రయాసపడుతున్నాం. ఏదేదో సాధించాలని, ఏదేదో సంపాదించాలని, మనం ఏదేదో దానికోసం ప్రాకులాడుతున్నాం. చిట్ట చివరికి జీవితాన్ని ముగించుకొని నరకానికి వెళ్ళిపోతున్నాం. కొంతమంది దేవుడి చెంతకు వెళ్ళిపోతున్నారు. నేను అంటాను, జీవితం ఎంత చిన్నది. నేను గడిచిన దినాల్లో సుంకేసులు అనే ప్రాంతంలో ఒక ఆదరణ కూటంలో వాక్యం చెప్పడానికి నేను పాలు పంపులు పొందాను. దేవుడు నాకు సహాయం చేశారు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మణి అని ఒక సహోదరి, ఒక 35 సంవత్సరాల సహోదరి, 2 చిన్న బిడ్డలు. ఒక అబ్బాయి LKG చదువుతాడు, ఒక అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. అబ్బాయికి సోమవారం నుంచి పరీక్షలు. వాళ్ళ ఆయన ఎమ్మెల్యేల కింద గొప్ప పని చేస్తాడు, రాజకీయవేత్తగా నిలవబడతాడు. ఆమె ఎంతో పరిచర్య చేసేది, దైవజనులకి దేవునికి ఎంతో నమ్మకంగా బ్రతికే ఆమె ఒంగోలులో కిమ్స్ హాస్పిటల్లో చిన్న వ్యాధితో ఇబ్బంది పడిపోయి మరణించింది. ఆమె మరణించిన తర్వాత ఆమె ఆదరణ కూటంలో ఇంచుమించు 25 మంది పెద్ద పాస్టర్ని పిలిచారు ఆ కుటుంబస్తులు. ఎంతమందిని? నాకు లాంటి చిన్నపిల్లలను కాదు, బిషప్లు, రెవరెండ్లు 22, 32 వచ్చారు ఆడికి. నీకు తెలుసా, ఒక్కొక్కరికి 2-3 సంఘాలు, ఒక్కొక్కరికి 300 మంది విశ్వాసులు కలిగినటువంటి పెద్ద పెద్ద సేవకులు వచ్చారు. దేవుని మహాకృప, అంతమంది సేవకులు ప్రభు నన్ను నిలవబెట్టుకొని నాకు ఆ పూట దేవుడు తన వాక్యాన్ని పంచుకున్న అవకాశం ప్రభు నాకు దయచేశారు. నా వాక్యం ముగిసిన తర్వాత నా వెనుకున్న దైవజనులందరికీ 2 నిమిషాల సమయం ఇచ్చారు. నాకేమో ఒక 40 నిమిషాలు, మిగతా సేవకులకేమో 2 నిమిషాలు. నాకు నచ్చిన మాట ఏంటంటే వాళ్ళు చెప్పిన 2 నిమిషాల మాటలైనా ఆ స్త్రీ గురించి ఏం చెప్పారు చెప్పనా? ఏమన్నా కోల్పోవటం మా దరిద్రం అనుకుంటున్నాం, అంటే మా బాధ అనుకుంటున్నాం. ఇలాంటి తల్లి బ్రతుకుంటే మా సంఘాలు ఇంకా బలపరచబడతాయని చెప్పేసి ఆ తల్లి గురించిన ఘనమైన సాక్ష్యము వాళ్ళు చెప్తూ వచ్చారు. చిట్ట చివరికి ఆ చిన్న పిల్లోడు ఉన్నాడు చూసారా, వాడు వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. దేనికో చెప్పనా? పోయిన నా తల్లి పొరపాటున నేను మరలా నా తల్లిని నేను తెచ్చుకోలేదు. నేను అంటాను, ఆ చిన్న బిడ్డకి తల్లితో నివసించే అధికారం, లేక తల్లితో ఉన్న ప్రేమను అనుభవించే ఆధిక్యత చిన్న వయసులోని బిడ్డ పోగొట్టుకుని. నేను అంటాను, ఆ బిడ్డకి గనక తల్లి ఈరోజు చచ్చిపోయిద్దని తెలిస్తే బతికిన కొద్ది దినాలు తల్లి ఒడిలోనే ఆ బిడ్డ జీవించేవాడు. నేను అంటాను, జీవితము ఎంతలో కనబడి అంతలోనే మాయమైపోయేది. నేను అంటాను ఒక మాట, ఈ విలువ తెలియని మనిషి జీవితాన్ని, క్షణాలని, బ్రతుకుల్ని చాలా త్వరగా దాన్ని పోగొట్టుకుంటున్నారు. అసలు మనిషి యొక్క జీవిత విలువను గమనించలేకపోతున్నాడు. నిన్నగాక మొన్నో ఎప్పుడో ఊళ్ళో మనకు తెలుసు, మల్లేశ్వర అక్కల కుమారుడు చందు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని. ఏంటి ఈ వార్తలు ఒకసారి ఆలోచించండి. యవనస్తులు మరణాలకు అప్పచెప్పబడుతున్నారు.
వృద్ధులు చనిపోతున్నారు, కాలానికంటే ముందుగా కొంతమంది చనిపోతున్నారు, ఏమి సాధించి జీవితాన్ని ముగించుకుంటున్నారు. దైవజనాంగమా, ఈ వాక్యం వింటుండగానే నీ గుండెల్లో నా గుండెల్లో ఒక భయం పుట్టుకొని రావాలి. మన బ్రతికే ఈ కొద్ది దినాలు దేవుని మహిమ కొరకు బ్రతికి ఈ జీవితం యొక్క విలువ మనం తెలుసుకొని జీవించదుగాక. 2 చేతులు పైకెత్తి చెప్పండి ఆమేన్. నేను ఒక మాట చెప్తాను మీకు అర్థం అవడం కోసం. ఏమంటే నా వైపు చూడండి, బాగా మీరు మనసు పెట్టి వినండి. జీవితంలో ఏదైనా ఒక విలువైంది వస్తువు మన దగ్గర ఉంటే దాన్ని కాపాడుకుంటామా, పాడు చేసుకుంటామా? పిల్లలు ఎవరు తిరగొద్దు, కూర్చోవాలి, త్వరగా 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 కూర్చోండి. ఆరాధ్య అయిపోయినాయా? అన్ని పనులు అయిపోయినాయా? అన్ని పనులు సక్రమం జరిగినాయా? యా, అన్ని పనులు ఓకే. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఇంకెవరు తిరగొద్దు. రమ్య త్వరగా రావాలి. వాక్యం ప్రారంభించిన తర్వాత ఎవరు తిరగటానికి లేదు. రమ్య కాదా? స్పందనానా? కూర్చోండి. అయ్యా, వచ్చే వారం నుంచి కుండలు రెడీ చేయి. మనం చెప్పావుగా నాతో. మా వాడు అన్నాడు, మందిరం కోసం నేనేం చేయలేదు, కానా వివాహంలో 6 రాతి బాణలు ఉన్నాయి, నేను అందులో ఒక 3 తీసుకొచ్చి మందిరంలో పెడతానన్నాడు కుండలో. వచ్చే ఆదివారం గుర్తుపెట్టుకో, బల్లారాధన కల్లా వాటిని ఓపెనింగ్ చేయాలి నీ చేతులతో. ఆమేన్. ప్రకాష్ ఉచిత మంచినీటి సరఫరా అని చూసారా ఎంత ఉద్యమో. నువ్వు క్యాన్ వేసేలోపు క్యాన్ అయిపోద్ది కూడా దెబ్బకి, అంత ఉద్యమం ఉన్నారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. నేను మిమ్మల్ని చిన్న ప్రశ్న అడిగితే ఇక అనాలోచన ఉండొద్దు, వాక్యం మీద దృష్టి నిలపండి. జీవితంలో ఏదైనా ఒక విలువైనది మన దగ్గర ఉంటే దాన్ని కాపాడుకుంటామా, దాన్ని పోగొట్టుకుంటామా? చెప్పాలి. ఎందుకని? నా వైపు చూడండి. నీ దగ్గర సెల్ ఫోను, వింటున్నారా? సెల్ ఫోను, బంగారం, డబ్బు 3 ఉన్నాయి. చెప్పండి ఏమేంటి? మాట్లాడండి. సెల్ ఫోను, బంగారం. నాకు చెప్పండి, ఈ 3 ఏది విలువైంది? మాట్లాడాలా? సందేహమే లేదా? ఫోన్ కంటే బంగారం, బంగారం కంటే లేదా? బంగారమేనంటవా? ఈ 3 నీ చేతుల్లో ఉంటే దేన్ని నువ్వు ఎక్కువ కాపాడుతావు? దేని మీద నువ్వు మనసు నిలుపుతావు? ఎందుకు? అది దేనికి? నేను అంటాను, అంతకంటే విలువైంది దేవుడు మనకిచ్చిన జీవితం. దాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? ఇప్పుడు మోషే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నా వైపు చూడండి, మనిషి యొక్క జీవితం అట 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే, బాగా వినాలి పూట వర్తమానం, మహా అంటే 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ కొద్దిపాటి జీవితం నీకు ఇవ్వబడింది. నాకైనా 80 సంవత్సరాలే, నీకైనా 80 సంవత్సరాలు. అది కూడా గ్యారంటీ లేదు. ఎండాకాలం వడదెబ్బ వెళ్తే ఒకడు బావచ్చు, మధ్యలో క్యాన్సర్ వస్తే ఒకడు బావచ్చు, మధ్యలో బండి గుద్దితే గుజరాత్కు బావచ్చు ఒకడు. సందేహం లేదు. ఎందుకంటే గ్యారంటీ లేని బ్రతుకు మంది. ఎప్పటిదాకా బ్రతుకుతామో, ఏ రోజు దాకా జీవిస్తామో, ఒక ఖచ్చితత్వం లేని బ్రతుకు ఏదైనా ఉందంటే మనదే. నేను అంటాను, ఈ విలువైన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఎంత అంటే 70, లేకపోతే 80. అమ్మా, నీ వయసు ఎంత ఒకసారి ఆలోచించి. 40 దాటిన వాళ్ళు ఉన్నారు. ఇంక మీకు ఎన్ని సంవత్సరాల అవకాశం ఉంది? 40. 30 దాటిన వాళ్ళు ఉన్నారు. ఇంక మీకు ఎన్ని సంవత్సరాల అవకాశం ఉంది? 50. 20 దాటిన వాళ్ళు ఉన్నారు. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? 60. అది కూడా నమ్మకం లేదు. నేను అంటాను, మరి కొద్దిపాటి జీవితం కోసం నువ్వేం చేస్తున్నావు? జ్ఞాపకం చేస్తా. ఒక పెద్ద శాస్త్రవేత్త జీవితాన్ని క్యాలిక్యులేట్ చేశాడు, లెక్కేసాడు. దేన్ని? జీవితాన్ని. ఇప్పుడు మనిషి జీవితం ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అందరు గట్టిగా పలకండమ్మా. 70 లేక ఆయన ఒక పెద్ద శాస్త్రవేత్త, వినాలి, జీవితాన్ని లెక్క చూశాడు. ఈ 70 సంవత్సరాల్లో 80 సంవత్సరాల్లో మనిషి దేనికి ఎన్ని సంవత్సరాలు ఉపయోగపరుస్తున్నాడు లెక్క చూశాడు. అదేంటో నేను మీకు జ్ఞాపకం చేస్తా. మనిషి అట 80 సంవత్సరాలు తినటానికి 6 సంవత్సరాలు గడుపుతున్నాడంట. తినటానికి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాల్లో? మర్చిపోద్దు. 80 సంవత్సరాల్లో తినటానికి ఎన్ని సంవత్సరాలు? ఇక చూడండి, ఇంకెన్ని సంవత్సరాలు మిగిలి? వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు? నెక్స్ట్ పని చేయటానికి 11 సంవత్సరాలు గడుపుతున్నాడంట. దేనికి? పని చేయటానికి. ఆ తర్వాత స్నానాలకి, సిద్ధపాటుకి, కాలక్రమాలకి 5 సంవత్సరాల 6 నెలలు గడుపుతున్నాడంట. ఏది? ఒంటిని దడుపుకోవడానికి. ఎన్ని సంవత్సరాలు? నిజం ఇది. 5 సంవత్సరాల 6 నెలలు.
ఆ తర్వాత సరదాల కోసం తిరగటానికి 8 సంవత్సరాలు గడుపుతున్నాడంట. దేనికి తిరగటానికి? సరదాగా తిరగటానికి 8 సంవత్సరాలు. ఆ తర్వాత మాట్లాడడానికి 3 సంవత్సరాలు గడుపుతున్నాడంట. దేనికి? నోరు తెరిచి మాట్లాడడానికి ఇంచుమించు 3 సంవత్సరాలు గడుపుతున్నాడంట. ఆ తర్వాత ప్రయాణం కోసం 6 సంవత్సరాలు గడుపుతున్నాడు మనిషి. దేనికోసం? ప్రయాణం కోసం. ఆ తర్వాత అసలైంది నిద్రపోవడానికి 24 సంవత్సరాలు గడుపుతున్నాడంట మనిషి. ఎన్ని సంవత్సరాలు? బాధ కలిగే మాట, దేవుణ్ణి ఆరాధించడానికి 6 నెలలు గడుపుతున్నారంట. నిద్రకేమి 24 సంవత్సరాలు, ప్రయాణాలకు 6 సంవత్సరాలు, మాటలకు 3 సంవత్సరాలు, సరదాలకి 8 సంవత్సరాలు, చదువుకు 10, స్నానాలకు 5 సంవత్సరాలు, పని చేయడానికి 11 సంవత్సరాలు, తినడానికి 6 సంవత్సరాలు గడుపుతున్న మనిషి జీవితం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్నెళ్ళు? 6 నెలలు. శాస్త్రవేత్త జీవితాన్ని లెక్క చూచి రాసిన మాటలు అవన్నీ. అంటే 80 సంవత్సరాలు నీకు ఇవ్వబడిన జీవితంలో 6 నెలలు మాత్రమే. అంటే అన్ని గంటలే నువ్వు దేవుని స్తుతిస్తున్నావు. నువ్వు అంటావయ్యా నేను సంవత్సరం అంతా ప్రార్థనకు వస్తున్నాగా, గంటలు కాదు నేను చెప్పేది, నెలలతో లెక్క చూస్తే మహా అంటే ఒక 6 నెలలు లేక 1 సంవత్సరం మనిషి దేవుని స్తుతిస్తున్నాడు. కానీ మిగిలిన సంవత్సరాలన్నీ లోకానికే వినియోగపరుస్తున్నాడు. అందుకే ఉదయం దేవుని ఆత్మ సహాయం ద్వారా నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఈ ఉదయం నీకు జీవిత విలువ నా దేవుడు నీతో తెలుపునుగాక. చెప్పండి ఆమేన్. జీవితంలో అన్యులు చెప్పినట్లుగా మనిషికి 7 జన్మలు లేవు, లేక మరొక జన్మ మన కొరకు లేదు. ఈ జన్మలో మనిషిగా పుట్టావు, మరొక జన్మలో కుక్కగానో పిల్లిగానో పుట్టడానికి ఇన్ని జన్మలు మనిషికి లేవు. మనిషికి ఇవ్వబడింది ఒకే ఒక్క జీవితం. ఈ 80 సంవత్సరాల జీవితమే ప్రభువు నీ ముందు పెట్టాడు. చనిపోయిన తర్వాత మరలా ఈ భూమి మీదకు నువ్వు రావు, రాలేవు, రాజాలవు. ఉన్న ఈ దినాల్లో నువ్వేం చేస్తున్నావు? పెద్దోళ్ళకి ఇప్పుడు ఒక పరీక్ష. నాకు తెలిసి ఇక్కడ 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి ఇక మీకు ఇవ్వబడిన అవకాశం ఎంతంటే ఇక ఒక 30 లేకపోతే 40. అది కూడా గ్యారెంటీ లేదు, అది కూడా గ్యారెంటీ లేదు. నేను అంటాను, ఏం చేస్తున్నావు నువ్వు దేవుని కోసం? చాలా బాగా వినాలి ఇప్పటి వర్తమానం మీరు యవన బిడ్డలు. ఏం చేస్తున్నావు నువ్వు దేవుని కోసం? నిద్రపోయావు కొన్ని సంవత్సరాలు, తినటానికి ఖర్చు పెట్టావు కొంత డబ్బు, పాడి పంటలు కొన్నావు, పశువులు కొన్నావు, పొలాన్ని కొన్నావు, పొలాన్ని దున్నావు, మంచి పంటను వేసావు. ఆ పంట చేతికి వచ్చింది. ధనవంతుడు చెప్పినట్టుగా నా ప్రాణమా తిను, తాగు, సుఖించని పాటలు పాడావు, పద్యాలు పాడావు, రాగాలు తీసావు. ఏంటి ప్రయోజనం? దేవుని కొరకు నువ్వేం చేసావు? అసలు ఈ జీవితం ఇచ్చిన వ్యక్తి ఎవరు నీకు? నీ అంతటి నువ్వు అనుకుంటే నీకు ఈ జీవితం రాలేదు, లేకపోతే నీ అంతటి నువ్వు ప్రయాసపడితే నీకు ఈ జీవితం రాలేదు. దేవునిని ప్రేమించి ఈ లోకంలో దేవుని మహిమ పరచడానికి ఈ విలువైన జీవితం ప్రభు నీకు అనుగ్రహించాడు. ఒక నిజమైన విశ్వాసి, ఒక నిజమైన క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడంటే, ఇవ్వబడిన ఈ కొద్ది దినాలు నేను దేవుని మహిమార్థమే బ్రతుకుదును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే నేను అంటాను, జీవితం యొక్క విలువను మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఏ విలువ తెలుసుకోవాలి చెప్పండి? నేను ఒక మాట చెప్తా. నిజంగా జీవిత విలువ నీకు తెలిస్తే, అమ్మా నిజంగా నీకు జీవిత విలువ తెలిస్తే ఈ రోజు నుంచి ఒక్క క్షణాన్ని లోకం కోసం బ్రతకాలంటే నువ్వు ఆలోచిస్తావు కూడా, ఆలోచిస్తావు. ఈ ఒక్క క్షణం నేను ఎందుకు లోకం కోసం ఉపయోగపరచాలి? ఈ ఒక్క క్షణం నేను ఎందుకు టీవీ ముందు కోసం ఉంచాలి సమయాన్ని? ఈ ఒక్క క్షణం నేను ఎందుకు సరదాలకు ఉంచాలి? బ్రతికే ఒక్క క్షణం కూడా నేను ఆయన కొరకే నేను బ్రతకాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనిషి జీవితం 70 లేక చెప్పండి 70 లేక 80. మరి కొద్ది సంవత్సరాలు నువ్వు ఎలా బ్రతకాలి? నేను బైబిల్లో చాలా చరిత్రలు, చాలా వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే నాకు గడిచిన 3 రోజుల నుంచి ఒక వ్యక్తిని దేవుడు నా మనసులో ఉంచారు. ఆయన పేరు అపోస్తుడైన పౌలు. ఎవరైనా? ఆయన ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, ఆయన గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక మైక్లో చదువుతారు, 1వ అధ్యాయం 21వ వచనం చదువుతారు, విందాం. ఫిలిప్పీ పత్రిక. ఆ మైక్ సౌండ్ తగ్గించండి, కొంచెం బేస్ తగ్గించా ఆ మైక్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం. కొట్టకపోయారా చప్పట్లు? ఆమేన్. చూసారా, ఆమేన్ కూడా చెప్పలేకపోతున్నాం. హల్లెలూయా. చూసారా, హల్లెలూయా కూడా చెప్పలేకపోతున్నాం.
కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. చూసారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన అయిపోయింది, లేకుండా వెళ్దాం. ఖచ్చితంగా వెళ్తారు, డౌట్ లేదు అందులో. డౌట్ ఎందుకు ఉంది అందులో చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చిన్నగా పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కిస్తున్నాను ఇప్పుడు మీకు. జాగ్రత్తగా వాక్యాన్ని హృదయంలో తీసుకోండి. ఈ వాక్యం యొక్క విలువ తెలిస్తే ప్రతి క్షణం నువ్వు దేవుని కొరకే బ్రతుకుదువు గాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. రైట్, ఇక జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది దేవుని బిడ్డలు దేవుని కొరకు బ్రతికారు. నేను అంటాను, ఎంతమంది బ్రతికినా, ఎంతమంది దేవుని కొరకు జీవించినా, ఇలాగ మాట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి అపోస్తలుడైనా, చెప్పండి, అపోస్తలుడైనా పౌలు. ఏం చెప్పాడు ఆయన? నా మట్టుకైతే పక్కనోళ్ళతో నాకు అనవసరం, ప్రక్క వ్యక్తులతో నాకు సంబంధం లేదు, కానీ నా వరకు నేను చెప్పగలుగుతున్నాను, నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోతే అది నాకు లాభకరమై ఉన్నది. ఈ మాట ఎవరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవరు చెప్పలేదు, ఎవరి గురించి రాయబడలేదు. ఆయన నోట వచ్చిన ఒక మాట ఏంటంటే, నేను బ్రతికేనంటే క్రీస్తు కొరకు బ్రతుకుతా. ఈ నెల దేవుడు నన్ను బ్రతికించాడా, ఈ నెలంతా ఆయన కొరకు బ్రతుకుతా. ఈ క్షణం ప్రభు నన్ను బ్రతికించాడా, ఈ క్షణం నేను ప్రభు కొరకు బ్రతుకుతా. నా జీవిత దినాలలో ఏ రోజు కూడా, ఏ క్షణం కూడా నేను లోకం కోసం బ్రతుకును. బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోతే కూడా ఆయన కొరకు నేను చనిపోదును గాక. బ్రతుకుట నీ కొరకే ప్రియుడా యేసయ్యా, చావైనా నాకు ఎంతో మేలయ్యా. ఏది ఇప్పుడు మీరు బాగా నా మాట. ఎందుకు అబద్ధాలు పాడుతున్నారు అందరూ? పాట కూడా అబద్ధాలు పాడతారంట కొంతమంది. ఇప్పుడు నువ్వేమన్నా బ్రతుకుట చావైతే నాకు, మరి సత్తావా? ఏది ఇంకోసారి ఆ మాట నాతో పలకండి. బ్రతుకుట నీ కొరకే, చావైతే నాకు ఎంతో మేలు. ఏది ఇప్పుడు పాడండి. బ్రతుకుట నీ కొరకే, చావైనా నాకు. ఇంకొకసారి అదే, ప్రియుడా యేసయ్యా, చావైనా నాకు. పాడితే సరిపోదు, జీవించాలి దాని ప్రకారం. నీ నోట ఏ మాట రావాలి చెప్పనా? బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, చస్తే నాకు అది మేలు. ఆయన అంటాడు, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే నాకు లాభం. చావు ఎవరికైనా లాభమా? లాభమా? నేను అంత మాట రాయలేక నేను రాసుకున్న పాట నేనేమని రాసుకున్నానంటే లాభమని నేను ఇప్పుడు పాడిన పాట మన పరిచర్యకి దేవుడిచ్చిన పాట. నేనేమని రాసుకున్నానంటే, బ్రతుకుటే నీ కొరగే, చావు అయితే నాకు మేలు. ఎవడైనా అడిగాడు అనుకో నన్ను, నీకెందుకురా చావు మేలు అన్నాడు అనుకోండి, లోకంలో ఉండి ఈఎంఐలు కట్టం కంటే చచ్చిపోయి పరలోకంలో ఉంటే మేలు అంట నేను. గట్టిగా చెప్పండి. లోకంలో ఉండి డాక్టర్ డబ్బులు నెలకు అందక అల్లాడిపోవటం కంటే చచ్చి దేవుని దగ్గర పరలోకంలో దేవతలతో ఉండటం గొప్ప మేలు కదా. ఏమంటారు? అవునంటారా కాదంటారా? బ్రతికి ఇక్కడ ఎండాకాలం అల్లాడిపోవడం కంటే చనిపోయి పరలోకంలో ఉంటే మేలు కదా. సద్దామా? చెప్పండి, సద్దామంటే చెప్పండి, ఇప్పుడే తీసుకెళ్తాం మిమ్మల్ని. అప్పుడప్పుడు అంటారు, సత్తే బాగుండు, సస్తే. ఎందుకు వచ్చింది ఆ మాట? లోకంలో ఉన్న శ్రమలు తట్టుకోలేక, భరించలేక ఆ మాట వస్తుంది. ప్రతి చిన్నోడు ఆ మాట మాట్లాడటం, ప్రతి పిల్లోడు ఆ మాట మాట్లాడటమే. వాడు సావు గురించి తెలియదు, మళ్ళీ బ్రతుకు గురించి తెలియదు. బతకడం కంటే సావటం మేలు అంటాడు. ఎందుకంటే తిరణాలు తీసుకెళ్తాం, మా నాన్న మార్చి 2వ తారీఖు అంటున్నాడు. తిక్కలోడు తిరణాలు ఎక్కితే ఎక్కటం దిగటం సరిపోయిందంట. మరి ఎంతమంది తిక్కలోళ్ళు వెళ్తారో చూడాలి రేపు. గుర్తుపెట్టుకోండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. తిరణాలు బ్యాచీలు, ఈ బ్యాచీలు కనపడకూడదు మందిరాల్లో, అంత సభల బ్యాచే కనపడాలా. చూసారా, సభలో కొంతమంది వెళ్ళారు, ఆటోలు పెట్టుకుని వెళ్ళాం. అటువంటి ప్రజలు కనపడాలి, కానీ తిరణాలకి వెళ్ళి తిక్కలో కనపడకూడదు. పరిచర్యలో తిరణాల లోకం ఉంది, ప్రార్థన దేవుంది. చెప్పు ఇప్పుడు చెప్పండి, తిరణాలకి వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఎవరు సంతోషం తల్లా? రాలేదా? పోనీలే, ఓకే. అయ్యా ఎవరి పిల్లలు కూడా గుర్తుపెట్టుకోండి, తిరణాలు జాంతానాయి, అంత దేవుళ్ళలోనే మన బ్రతుకు. ఓకే, ఇప్పుడు చెప్పండి, బ్రతుకుట మర్చిపోవద్దు. చావు అయితే ఈ మాటే మన వర్తమానం. బ్రతుకుట, ఈ మాట ధైర్యంగా బిగ్గరగా హృదయం లోపల నుంచి నీ నోట ఆ మాట వచ్చేటట్టుగా బిగ్గరగా చెప్పండి. రెడీ, 1 2 3.
ఇంకోసారి చెప్పొచ్చుగా. ఎవరైనా వచ్చి నీ తల మీద గన్ పెట్టి చంపేస్తా అన్నాడు అనుకోండి, నీ నోట ఏమని రావాలి చెప్పనా? అయ్యా నన్ను చంపొద్దయ్యా, నీ కాలు పట్టుకుంటానయ్యా, నీ కింద పాలేరుగా పని చేస్తానయ్యా అని చెప్పకూడదు. నువ్వేమనాలి చెప్పిన చంపేస్తుంటే ఏమనాలి? బ్రతుకుట చంపుకో, చావైతే నాకు. వాడికి తిక్కరేగాల, ఈడేంట్రా సత్య లాభం అంటున్నాడని. వాడికి తెలియదుగా సత్యం మనకి ఎంత లాభం ఉందో పరలోకంలో. హల్లెలూయా. రైట్. నేను అంటాను, ఈ మహాభక్తుడు ఈ మాట ఎందుకు చెప్పాడు బాగా వినాలి. ఏమన్నాడు ఆయన? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే అంటే ఈయన చెప్పకనే చెప్తున్న ఒక మాట ఏంటంటే, జీవితం చాలా చిన్నది. ఈ కొద్దిపాటి జీవితంలో నేను ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి వారం నేను దేవుని కొరకే జీవించుదును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను పౌలు భక్తుడిని, అయ్యా నువ్వు బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటున్నావు, చచ్చిపోతే ఆయన కొరకు చావాలనుకుంటున్నావు. నీకు చావంటే భయం లేదా? బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నావు కదా, ఎందుకు ఆ మాట నీకు అనిపించింది? పౌలు భక్తుడు ఎవరో చెప్పనా? ఒకప్పుడు ఈయన మారకు మునుపు సౌలు ఈయన పేరు. ఏం పేరు ఈయన పేరు? గట్టిగా చెప్పాలి, అందరూ మాట్లాడాలి. ఏం పేరు ఈయన పేరు? సౌలు. ఈయన ఎవరంటే రోమా ప్రభుత్వం కింద పనిచేసేవాడు. ఈయన చేతిలో ఎప్పుడు ఒక కత్తి ఉండేది, ఒక గుర్రం మీద ఎప్పుడు ప్రయాణం చేసేవాడు. ఎవడైనా బైబిల్ పట్టుకొని కనబడితే, ఎవడైనా ప్రార్థనకి వెళ్తున్నట్టు కనబడితే, ఎవడైనా పరిశుద్ధ గ్రంథమైన చేత బైబిల్ పట్టుకొని నడిపించబడితే వాడిని ఖచ్చితంగా చంపేస్తాడు. చిన్న పెద్ద తేడా లేదు, వయసుకి తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని చంపే ఒక చిత్రహింసలు పెట్టే స్వభావం కలిగిన వాడు ఈ సౌలు. ఒకరోజు వచ్చింది, బాగా వినాలి, ఒకరోజు వచ్చింది. గుర్రం మీద ప్రయాణం చేస్తుంటే, గుర్రం మీద ప్రయాణం చేస్తుంటే దమస్కు అనే ఒక మార్గంలో దేవుడే తనను దర్శించాడు. అతని 2 కళ్ళు కనబడకుండా చేశాడు. ఆ రోజు దేవుడు దర్శించిన తర్వాత అనేక మందిని చిత్రహింసలు పెట్టే సౌలును దేవుడు అపోస్తుడైన పౌలుగా దేవుడు మార్చాడు. చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. ఒకప్పుడు సౌలు, ఇప్పుడు ఆ సౌలు ఏమయ్యాడు? మాట్లాడాలి. ఇప్పుడు ఆ సౌలు ఏమయ్యాడు? పిల్లలు మాట్లాడాలి రాబాయ్. సౌలు ఇప్పుడు ఏమయ్యాడు? నేనంట ఇప్పుడు మన చరిత్ర ఆలోచిద్దాం. ఒకప్పుడు నీవు నేను కూడా సౌలులాగా బ్రతికాం. సౌలు కనబడేటట్టుగా ప్రజలను చంపాడు, దేవుని బిడ్డల్ని. నువ్వు కనబడకుండా దేవునికి ఎంత విరోధంగా ప్రవర్తించుంటావు ఒకప్పుడు. నీ పాపం ద్వారా, నీ ఆలోచన ద్వారా, లేకపోతే నీ వ్యక్తిగత ప్రవర్తన ద్వారా ఎన్నో సందర్భాల్లో దేవుని సిలువ వేస్తూ వచ్చావు. ఎన్నో సందర్భాల్లో దేవుని గాయాన్ని మరలా రేపుకుంటూ వచ్చావు. కానీ దేవుని మహాకృప దమస్కు మార్గం అనేది సౌలును పౌలుగా ఎలా మార్చిందో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చుకుంటూ వచ్చింది. 2 చేతులు పైకెత్తి చెప్పండి ఆమేన్. ఇప్పుడు సౌలు ఏమయ్యాడు చెప్పండి గట్టిగా, ఏమయ్యాడు? పౌలుగా మారాడు. ఇప్పుడు నేను అంటాను, సౌలు పౌలుగా మారినట్టు నీవు నేను దేవునికి ఇష్టమైన ప్రజలుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటాడు, ఒకప్పుడు నా జీవితం క్షణాలు విలువ తెలియకుండా నా జీవితం కత్తి చేత పట్టుకొని మనుషులను చంపుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా జీవిత విలువ ఏంటో నాకు తెలిసింది. ఇప్పుడు నేను ఎవరి కొరకు బ్రతకాలో నాకు తెలిసింది. ఇప్పుడు నేను ఎవరి కొరకు జీవించాలో నాకు తెలిసిందని ఇప్పుడు ఆయన చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, చచ్చిపోతే అది నాకు గొప్ప లాభం. నేను అంటాను, ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడి కింద పనిచేశాడు కదా సౌలు, రోమా ప్రభుత్వం కింద పనిచేశారు కదా, వాళ్ళు బెదిరించలేదంటారా ఆయన్ని? బెదిరించరా? రే నిన్నటిదాకా మా దగ్గర బ్రతికెవరో నువ్వు, కత్తులు పట్టుకొని ఇప్పుడేంటి బైబిల్ పట్టుకున్నావు, చంపేస్తా నిన్ను అని అంటారు రోమా ప్రభుత్వమస్తులు. అందుకే ఆయన అంటాడు, అయ్యా మీరు నన్ను చంపినా పర్లా, నా మట్టుకు నేను చెప్తున్నా, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, చనిపోతే నేను క్రీస్తు కొరకే చనిపోతా. నేను అంటాను, ఇదే తీర్మానం, ఇదే అభిషేకం, ఇదే ఆధిక్యత ఒక విశ్వాసిగా మన జీవితంలో ఉంటే, అపోస్తుడైన పౌలు జీవితాన్ని ఎంత మహత్కరంగా దేవుడు వాడుకున్నాడో అదే అభిషేకం ఈ పూట ప్రభు మన మీద నిలుపునుగాక. స్తోత్రం చెప్పండి బిగ్గరగా ఆమేన్. బ్రతుకుటే క్రీస్తు కొరకే, చావైతే. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆయనకి ఇప్పుడు జీవితం యొక్క విలువ తెలిసింది. విలువ తెలియనప్పుడు రోమా ప్రభుత్వం కింద పనిచేశాడు. జీవిత విలువ తెలియనప్పుడు కత్తులు పట్టుకొని క్రైస్తవులను చంపాడు. జీవిత విలువ తెలియనప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు జీవిత విలువ తెలిసిన తర్వాత చావుకైనా దేవుని కొరకు సిద్ధపడుతూ ముందుకు వెళ్ళాడు ఆయన.
నేను అంటాను, ఇప్పుడు ఈయనకి ఏ విలువ తెలిసింది? చెప్పండి చెప్పండి చెప్పండి, ఏ విలువ తెలిసింది? ఇప్పుడు నీకు ఏ విలువ తెలియలేదు? తెలియట్లా. క్రైస్తవుడికి జీవిత విలువ తెలియకే క్షణాలను పాడు చేసుకుంటున్నాడు. పౌలు తన పత్రికలో రాస్తాడు, ఎఫెసీ పత్రికలో, సమయమును పోనివ్వక, ఎందుకంటే దినాలు ఎలాగున్నాయి? చెడ్డవిగా ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగపరుచుకుని వాక్యం సెలవిస్తుంటే ప్రతి దినాన్ని నువ్వు చెడగొట్టుకుంటున్నావు, ప్రతి క్షణాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, ప్రతి నిమిషాన్ని నువ్వు లోకం కోసం ఉపయోగపరుచుకుంటే ఏంటి దానివల్ల ప్రయోజనం అంటాను నేను మిమ్మల్ని కోరుకుంటూ వాక్యంలో ముందుకెళ్తూ చెప్పే మాట ఏంటంటే, అపోస్తుడైన పౌలు అనే మహాభక్తుడు బ్రతకటం క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడో, చావైతే ఎలా లాభం అనుకున్నాడో, అదే తీర్మానం ఈ పూట మన గుండెల్లో దేవుడు అనుగ్రహించును గాక. ఈ తీర్మానమే మనల్ని కడవరకు బ్రతికించును గాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచండి గట్టిగా. రైట్, ఇప్పుడు గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, బ్రతుకుట చావైతే అంటే ఇప్పుడు ఎవరి కోసం బ్రతుకుతున్నాడు ఆయన? మీరు అందరూ సమాధానం చెప్పాలి, నోరు తెరిచి మాట్లాడాలి. ఇప్పుడు ఎవరి కోసం బ్రతుకుతున్నాడు ఆయన? ఎవడైనా కత్తి తీసుకొచ్చాడు పెట్టినా ఏమన్నాడు? నేను చచ్చిపోయినా దేవుని కొరకు అన్నాడు. నేను అంటాను, రోమా ప్రభుత్వాన్ని విడిచిపెట్టి, కత్తులు విడిచిపెట్టి, ఖడ్గాలను విడిచిపెట్టి క్రైస్తవమే కావాలని బైబిల్ పట్టుకుని నడిపించబడుతున్న పౌలు ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడు కదా. జీవితం అంతా దేవునికి అప్పచెప్పాలనుకున్నాడు కదా. ఆయన కష్టాలు రాలేదంటారా? తమ్ములారు వింటున్నారా? ఆయనకు బాధలు రాలేదా? నేను ఒక మాట చెప్పనా, నిందలైనా, అవమానాలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, వేదనలైనా, ఆవేదనలైనా అన్యుల కంటే ఎక్కువగా ఎవరికి వస్తాయి అంటే దేవుడిని ఎరిగిన బిడ్డలకే వస్తాయి. అవునంటే గట్టిగా ఆమేన్ చెప్పండి. కాదన్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. తాతకి వినపడలే, మీరు చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. నాకు ఇంతవరకు ఏ కష్టం, ఏ బాధ, ఏ కన్నీరు లేవు అన్న వాళ్ళు ఉంటే గట్టిగా హల్లెలూయా చెబితే వెనకాల సేవ అవుతుంది, అది తీసుకొచ్చి మీకు గప్పి సన్మానం చేస్తా. సరే, దీనికైనా సమాధానం చెప్పండి. అయ్యా, నేను ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగి బాప్తీసం పొందానో ఆ రోజు నుంచి నా బ్రతుకులో కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు బోల్డ్ అని వస్తున్నాయి అన్న వాళ్ళు ఉంటే ధైర్యంగా హల్లెలూయా అని చెప్పండి. నేను చెప్తున్నా హల్లెలూయా. వాక్యం చెప్పి నేను చెబితే నీకెందుకు అంత భయం? నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు మీరు చెప్పగానే చెప్తున్న మాట ఏంటంటే, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నా కానీ శ్రమలు మాత్రం నాకు వస్తూనే ఉన్నాయి. నేను ఒక మాట చెప్తా, వ్యాధి వచ్చింది నీకు, ఆదివారం 10:35 ప్రార్థన. ఎన్ని గంటలకి? ఆ ఫ్లూట్ పక్కన పెట్టి వాక్యం ఎన్ని గంటలకి? 10:35. నువ్వు సిద్ధపడి రావాలి. కరెక్ట్గా నువ్వు సిద్ధపడి వచ్చే లోపే నీకు తలనొప్పో, కాలు నొప్పో, ఏదో ఒక నొప్పి నీకు తగులుకుంది. నువ్వు వెంటనే ఏం చేస్తావు చెప్పనా? ఇంట్లో పిల్లలకో భర్తకో చెబుతావు, నేను పేదనాకు రాను కానీ నువ్వు ఎందుకు రావురా, ఇప్పటిదాకా రెడీ అయ్యేవుకంటే వాడు అంటాడు, ఇప్పటిదాకా బాగానే ఉంది, ఇప్పుడు నాకేమవుతుంది? తలనొప్పి. ఇప్పటిదాకా బాగుంది, ఇప్పుడు నాకేమవుతుంది? కాలు నొప్పి అంటాడు. అని నేను అంట, కాలు నొప్పి వస్తే నువ్వు ప్రార్థనా మందిరాన్ని మానుకొని ఇంట్లో పనుకుంటే నువ్వు పనుకున్న మంచం ఏమన్నా నీ నొప్పి తగ్గించిద్దా? తలనొప్పి వచ్చిందని దిండి వేసుకొని పనుకున్నావు, ఆ దిండిలో ఏమన్నా మెంతో ప్లేస్ ఉందా? ఆ దిండిలో ఏమన్నా శాస్త్రీయం బాగుందా? మరి ఎందుకని మందిరానికి దూరం అవుతున్నాం మనం? ఇదే జీవిత విలువ తెలియని వ్యక్తి చేసే పని. జీవితం యొక్క విలువ తెలిసిన వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పనా? ప్రతి క్షణాన్ని విలువగా చూస్తాడు, ప్రతి క్షణాన్ని విలువైనదిగా కాపాడుకుంటాడు, ప్రతి క్షణం దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ ఆ వ్యక్తి హృదయంలో దేవుడు స్థిరపరుస్తాడు. అందుకే భక్తుడు అంటాడు, నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు ఎంతో, చెప్పండి, చావైతే నాకు అది ఎంతో లాభం అంటాడు. నేను అంటాను, ఈ భక్తుడికి దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు కష్టాలు రాలేదంటారా? బాధలు రాలేదంటారా? చదువుతారు మీరు కొన్ని మాటలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుదాం. కొన్ని మాటలు, మంచి మాటలు ఉంటాయి. ఆయనకి ఎదురైన కష్టాలు ఏంటో చూద్దాం. 2వ కొరింథీ 11:23. మైక్లో 11:23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల, కొంచెం మైక్ సౌండ్ పెట్టినా అందరూ బాగా వినండి, చాలా విలువైన మాట. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. కొంచెం సౌండ్ పెట్టి, మైక్ సౌండ్ పెట్టి. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషంగా ప్రయాసపడితిని. నేను చాలా విశేషంగా ప్రయాసపడ్డాను. మరి అనేక పర్యాయములు, అనేక సార్లు చెరసాలలో ఉంటిని, చెరసాల్లో వేయబడ్డాను. అపరిమితముగా దెబ్బలు తింటి. ఎన్నో సార్లు నన్ను చాలా మంది కొట్టారు. అనేక సార్లు ప్రాణాపాయములలో
ప్రాణాపాయంలో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి. మిగతా మాటలు నేను చదువుతున్నా చూడండి. తర్వాత ఓడ పగిలి శ్రమ పడ్డాడు, రాత్రి మగలు సముద్రంలో గడిపాడు. అనేక సార్లు ప్రయాణములు, నదుల్లో, దొంగల వలన, అన్యజనుల వలన, సొంత వారి వలన ఆపదలు ఆయనకు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వస్త్రహీనుడు కూడా అయిపోయి జీవించే దినాలు పౌలు భక్తుడికి ఎదురే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, క్రీస్తు కొరకు బ్రతకాలని వచ్చాడు కదేనా అమ్మ, వినాలి బాగా, చాలా విలువైన మాటలు ఇవి. క్రీస్తు కొరకు జీవించాలని తనకున్నటువంటి అధికారాన్ని వదులుకున్నాడు కదా. ఆయనే సర్వస్వం, ఆయనే సేవే నాకు కావాలి, బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలని బైబిల్ చేతబట్టుకొని క్రైస్తవునికి వ్యతిరేకంగా ఉన్న ఈ సౌలు పౌలుగా మారి క్రీస్తు కొరకు ఒక నమ్మకమైన పరిచారకుడిగా నిలిచి నడిపించబడుతున్నాడు కదా. మరి ఎందుకు ఈయనకి ఇన్ని కష్టాలు వచ్చాయి అని అంటాడు. ఒకసారి నన్ను చెరసాల్లో వేశారు. నేను అంటాను, దేవుడు నమ్మిన వ్యక్తిని చెరసాల్లో వేస్తారా ఎవరైనా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కానీ చెరసాల్లో వేశారు ఆయన్ని. 5 సార్లు ఒకటి తక్కువ 40 సార్లు ఎన్నో సందర్భాల్లో 5 సార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టి తన్నారు. కొన్ని సందర్భాల్లో సముద్రంలో ఓడ బద్దలైపోయి ఒక చెక్క మీద ప్రయాణం చేసిన రోజులు వచ్చాయి. ఒకసారి ప్రాణ అపాయంలో చిక్కుబడిపోయి బ్రతుకుతానో చస్తానో తెలియని ఒక అపాయకరమైన దినాలు పౌలు భక్తుడు భరించాడు. నేను అంటాను, ఇన్ని ఆపదలు ఎవరి కొరకైనా అనుభవించాడు? దేవుని కొరకు కాదా? చెప్పండి ఎవరి కొరకు? నేను ఒక మాట చెప్పనా, ఇదే పౌలు సౌలుగా ఉండి రోమా ప్రభుత్వం కింద ఉంటే ఈయనకు అసలు సమస్య అనేదే ఉండదు. పైగా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆయనకి. డబ్బులు కాదనుకొని ప్రభుత్వాన్ని పక్కన పెట్టుకొని, రాజును పక్కన పెట్టుకొని, ఆయన గొప్ప విద్య కలిగిన వాడు, గమలయేలు కింద విద్యను అభ్యసించిన వాడు. ఆయన చరిత్ర చెప్తుంది. ఆ విద్యను పక్కన పెట్టి క్రీస్తు కొరకు వస్తే ఈయనకి మిగిలిన బహుమానం ఏంటో చెప్పనా? చెరసాల్లో నిందలు, అవమానాలు, ఖైదీలో పడవేయబట్టం, ఆ తర్వాత ప్రజల చేత దూషించబట్టం, రాళ్ళతో కొట్టబడటం, ఇవే ఆయనకి మిగిలిన బహుమానాలు. ఒక మాట చెప్పనా, నీకు లాంటోడు నాకు లాంటోడు అయితే ఏం చెప్తాడు చెప్పనా? బైబిల్ పక్కన పెట్టి లోకంలో ఉన్నప్పుడే బాగుంది, నాకు ఈ తన్నులు ఈ దెబ్బలు ఎవరా బాబు, లోకంలోకి వెళ్ళిపోతాను, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఈ పౌలు భక్తుడు ఎందుకు ఎన్ని భరిస్తూ వచ్చాడంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒకప్పుడు నేను సౌలుని, అప్పుడు నాకు జీవితం యొక్క విలువ నాకు తెలియదు. ఇప్పుడు నేను ఎవరినో చెప్పనా? క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిని. ఇప్పుడు నాకు జీవిత విలువ తెలిసిందయ్యా. నాకు తెలిసింది కాబట్టి ప్రతి క్షణం నాకు గాయాలు కలిగిన నేను దేవుని కొరకు నేను బ్రతుకుతాను. ప్రతి క్షణం నాకు అవమానం కలిగిన నేను దేవుని కొరకు బ్రతుకుతాను. ప్రతి క్షణం నాకు నింద ఎదురైన నేను దేవుని కొరకు బ్రతుకుతాను. కారణం ఏంటంటే, ఇప్పుడు నాకు జీవితం యొక్క విలువ నాకు తెలిసింది. నేను ఒక మాట చెప్తా, జీవితం యొక్క విలువ తెలిసిన ఈ అపోస్తుడైన పౌలు అనే భక్తుడు ప్రతి క్షణాన్ని దేవుని కోసం బ్రతికితే, అమ్మా నీవు నేను ఎలా బ్రతుకుతున్నావు దేవుని కోసం? అవమానం ఎదురైందని వెనకడుగు వేస్తున్నావు, నింద ఎదురైందని వెనకడుగు వేస్తున్నావు, కష్టం ఎదురైందని వెనకడుగు వేస్తున్నావు, సూటిపోటి మాటలు ఎదురయ్యాయని వెనకడుగు వేస్తున్నావు. మరి ఎక్కడ నువ్వు జీవిత విలువను తెలుసుకొని ఎలా నువ్వు బ్రతకగలుగుతున్నావు దేవుని కొరకు? ఒక రోజున ఈ అపోస్తలుడైన పౌలు అనే వ్యక్తిని రోమా ప్రభుత్వంలో నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన ఈడ్చుకొని బయటకు వచ్చి అందరి మధ్యలో నిలవబెట్టి ఇలాగ పరుండు పెట్టి బ్రతుకుండగానే తలను నరికివేశారు ఆయన్ని. ఈయన ముగింపు చూడండి. ఆయన ఏమన్నాడు చెప్పనా? బ్రతికితే క్రీస్తు కొరకు. తర్వాత ఏమన్నాడు? ఆ మాటను పట్టుకొని నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు చెప్పనా? పౌలుని ఈడ్చుకొని వచ్చి సభలోకి పరుండు పెట్టి తల నరికి వేసి తల అల్లంత దూరాన పడేటట్టు చేశారు. వాళ్ళు తల నరికేటప్పుడు ఏమన్నారు చెప్పనా? రే నిన్నటి దాగేమన్నావు, చావు అయితే నాకు లాభం అన్నావు కదరా, ఇప్పుడు చావురా బావు అనేసి తల నరికి వేశారు. నేను ఒక అద్భుతమైన మాట చెప్తా. తల నరికి వేయబడిన, శిరచ్ఛేదనం చేయబడిన ఆయన చెప్తున్న ఒకే ఒక్క మాట, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, ఇంత త్యాగం ఎలా చేయబుద్ధి అయింది ఆయనకి? ఇంత త్యాగం ఎలా చేయబుద్ధి అయింది? 2 గంటలు ఎండలో కూర్చొని గాలాడకపోతేనే నీకు చేదర వస్తుంది దేవుని మీద. చెమటలు పడుతుంటే ఏం ప్రార్థన, ఎంతసేపు తింటాడు వీడి మైండ్, ఎండాకాలంలో ఎంతసేపు పెడుతున్నారు ప్రార్థన అని నీకు చేతనింపు వస్తుంది దేవుని మీద. చలికాలంలో ప్రార్థనలు పెడుతుంటే వీడికి ఎటుకుడు చలి పొట్ల, పిల్లలకు చలి లేదు, మాకు చలి రాదా అని దేవుని మీద చేదరించుకుంటున్నావు. వర్షాకాలంలో ప్రార్థన పెడుతుంటే ఇటు సిమెంట్ రోడ్లు కూడా లేవు, ఈ మట్టి రోడ్లో బురదలో నేనేడాలని దేవుడిని చేదరించుకుంటున్నావు. మరి పౌలు భక్తులు చంపుతున్నప్పుడు చేదరించుకోలేదే? నిందలు వచ్చినప్పుడు చేదరించుకోలేదే? అవమానాలు ఎదురైనప్పుడు చేదరించుకోలేదే దేవుడిని?
ఆయన తెలిసిన ఒక మాట ఏంటంటే, నాకు ఇప్పుడు జీవిత విలువ తెలిసింది. నేను ఒక మంచి మాట చెప్తా, జీవిత విలువ తెలిసినోడు ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని కొరకే జీవిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచండి గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి, చేతులు పైకెత్తి హల్లెలూయా. జీవిత విలువ తెలిసినవాడు దేవుని కొరకు తప్ప మరి దేని కొరకు బ్రతకడు. ప్రతి క్షణం దేవుని కొరకు బ్రతకాలన్న ఆరాటం, ప్రతి నిమిషం దేవుని కొరకు జీవించాలన్న ఆ ఆలోచన జీవిత విలువ తెలిసిన వ్యక్తిలో కనబడుతుంది, మిగతా వాళ్ళు మనకు కనబడదు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థనాపూర్వకం కోరుకునే విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు జీవితం యొక్క విలువ తెలుసుకొని ఇక్కడ నుంచి మీరు వెళ్ళుదురుగాక. వెళ్ళిన మీరు ప్రతి క్షణం క్రీస్తు యేసు కొరకు సాక్షులుగా బ్రతుకుదురుగాక. చెప్పండి, చేతులు పైకెత్తి ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. రైట్, ఇప్పుడు మనకి ఏ విలువ తెలియాలి? అప్పుడప్పుడు అమ్మ నాన్నలు అంటారు, నీకు విలువ తెలియట్లేదురా, డబ్బు విలువ, మేము కష్టపడుతుంటే మా విలువ తెలియట్లేదురా నీకు అంటారు. అన్నిటికంటే ముఖ్యం జీవితం యొక్క విలువ. 70 సంవత్సరాలు లేకపోతే 80. ఈ కొద్దిపాటి జీవితంలో నేను రాత్రి వాకింగ్ గురించి ఆలోచిస్తూ ఉదయం నేను 1 గంట ప్రార్థన చేసుకున్న బలిపీఠం చెందుండి అప్పుడు నా మనసులోకి వచ్చిన ఒక ఆలోచన ఏంటో చెప్పనా, ఇప్పటికి నా జీవితంలో 26 సంవత్సరాలు అయిపోయాయి. ఎన్ని సంవత్సరాలు? ఇది 26వ సంవత్సరం. నేను అడుగుతున్న ప్రభు సన్నిధిలో ప్రార్థనలు, ప్రభువా 26 సంవత్సరాలు నేను నీ కొరకు ఏ పని చేశాను? ఏం కష్టపడ్డాను నీ కోసం? నేను 10 మంది ఆత్మను సంపాదించానా? 10 గ్రామాలు వెళ్ళి సువార్త నేను చెప్పగలిగానా? ఎవరు నీ కొరకు ఇంకా నూతనంగా నేను నడిపించగలిగాను? 26 సంవత్సరాలు అయిపోకొచ్చిన నా బ్రతుకులో ఇంకెన్ని సంవత్సరాలు నేను ఉంటాను నాకు తెలియదు. ఉన్న ఈ కొద్ది సంవత్సరాలు నేను అనేక ఆత్మలను కాపాడే వ్యక్తిగా నా జీవితంలో మార్చుదువుగాక. ఇదే ప్రార్థన చేసుకుని నేను నిలిచాను. అమ్మా, నేనే ఒక సాక్షిగా చెప్తున్నా మీతో, మా యవ్వన కాలంలో మాకు జీవిత విలువ యవ్వన కాలంలో ప్రభు మాకు నేర్పించారు. ఆ జీవిత విలువ నేర్చుకున్న తర్వాత లోకం మాకు పెంటతో సమానంగా మేము ఎంచుకున్నాం. నమ్మకంగా ధైర్యంగా మాట చెప్తాను, మాకు లాంటి యవ్వనొస్తే మీకు లోకంలో బోల్డ్ ఎంతమంది కనపడతారు, మీ కుటుంబంలోనే కనపడతారు. మాకు లోకలు ఎలా ఉండాలో తెలుసు, లోకలు ఎలా బ్రతకాలో తెలుసు. కానీ అన్నిటిని క్రీస్తు కొరకు ఎందుకు విడిచిపెట్టామంటే మాకు జీవితం యొక్క విలువ ప్రభు మాకు నేర్పించారు. నాకు తెలుసు జీవితంలో ఎవరు శాశ్వతం కాదు, జీవితంలో ఏది శాశ్వతం కాదు. జీవితంలో మనం ఏది సంపాదించినా, ఏది కూడబెట్టుకున్నా, అది వివాహమైన, పిల్లలైనా, వస్తువులైనా, వ్యాపారమైన, ఉద్యోగమైనా ఏది శాశ్వతం కాదు. లోకంలో జీవితంలో దేవుని పని ఒక్కటే శాశ్వతమైనది. ఆ పని చేసిన వ్యక్తిని దేవుడు ఒకరోజు నిలవబెడతాడు, దేశం యొక్క ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాడు దేవుడు. ఇది ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. నేను నమ్మి నేను దేవుని కోసం ఎలా బ్రతుకుతుందని మీకు ఒక మాట చెప్తున్నాను. జీవితంలో మేము బ్రతికే ప్రతి క్షణం ఆయన కోసమే బ్రతకాలని మేము తీర్మానించుకున్నాం. అందుకే మేము పెళ్ళిళ్ళకి పోం, పొప్పన్నాలకు పోం, దినాలకు పోం, సావులకు పోం. అవకాశం ఉంటే పోతాం, అవకాశం లేకపోతే ప్రభు పాదాల చెంత కూర్చొని మా మనసులోకి వచ్చే ఒకే ఒక ఆలోచన, పిల్లలు, ఇల్లు, వాకిలి, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మాకు ఈ బంధాలే ఉండవు. మాకు తెలిసింది ఒకే ఒక్క బంధం. నా మటుకు నేను చెప్తున్నా, నాకు తెలిసింది ఒకే ఒక్క బంధం, ఆత్మబంధం మాత్రమే. మేము లేచినప్పటి నుంచి మా ఆలోచన, మొట్టమొదటి నా ఆలోచన సంఘం, విశ్వాసులు, బిడ్డలు. ఆ తర్వాత సేవ ఎలా నడవాలి, ఇది తప్ప మరొక ఆలోచన మా హృదయాల్లో రాలేదు కూడా. కారణం ఏంటంటే వాక్యం ఆధారం చేసుకొని చెప్తున్నా, నాకు జీవిత విలువ దేవుడు నేర్పించాడు. నేను ఎవరి కోసం బ్రతకాలని నేను నేర్చుకున్నాను, ఎవరి కోసం నేను జీవించాలని నేర్చుకున్నా. నేను మా ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే పొరపాటున కన్నీరు కాచి నేను ప్రార్థన చేయను. విశ్వాసులు ఎవరికైనా బాగాలేదని ఖచ్చితంగా కన్నీరు కాచి నేను ప్రార్థన చేస్తాను. దేనికో చెప్పనా, కుటుంబం కాదు విలువైంది, దేవుని పరిచర్య విలువైంది. నీకు ఆ విలువ తెలియక నువ్వేం చేస్తున్నావు చెప్పనా, నా పొలమే కావాలా, నా పేడే కావాలా, నా బర్రె కావాలని తిరుగుతున్నావు నువ్వు. నీ తెలియట్లా జీవిత విలువ. 40 సంవత్సరాలు అయిపోయినా ఆ గాడిద నోరు తెరిచాడు కానీ దేవుడు బిలాం దగ్గర, నీ యొక్క మనసుకు అర్థం కావట్లే ఇంకా జీవిత విలువ. నేను కొంతమంది చూసినప్పుడు నవ్వుకుంటా, ఏంట్రా బాబు వీళ్ళు ఇంకా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తారు, ఎందుకు ఇంకా ఎలాగున్నారు, ఎప్పుడు తెలుసుకుంటారు ఈ జీవిత విలువ? నువ్వు అనుకున్నట్టు ఇంకా సంవత్సరాలు బ్రతుకుతావు అనుకుంటావా? ఒకవేళ రేపు ఏప్రిల్ నెలలో సూర్యుడు 2 అడుగులు కిందకు దిగితే చాలు, నీ మొహం ఎట్లా ఉంటుందో చెప్పనా, మామిడి శాఖ మొహం అయినట్టు అయింది. ఆ తర్వాత నువ్వు ఏడుంటావు నీకే తెలియదు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఈ కొద్దిపాటి జీవితం కోసం దేని కొరకు బ్రతకాలనుకుంటున్నారు? తల్లిదండ్రులకు ఒక మాట చెప్పనా, మీరు వివాహం కాక మునుపు కొంతమంది ప్రేమ వలయాలు 10 సంవత్సరాలు ప్రేమలు అయిపోయింది. ఆ యాకోబు 20 సంవత్సరాలు ప్రేమించినట్టు 10 సంవత్సరాలు ఆ మెసేజ్లు, వాట్సాప్లు, హాయిలు, బాయిలు, టీలు, కాఫీలు అన్నీ అయిపోయినాయి. వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత తల్లిదండ్రుల ఆలోచన పిల్లలు. అమ్మా పిల్లలు అయిపోయారు,
పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళకు సుఖం లేదు, శాంతి లేదు. లేచినప్పటి నుంచి పుట్టిన పిల్లల కొరకు డబ్బులు సంపాదించాలా. నేనంట, నువ్వు ఎండలో ఎండిపోయి, వానకు దడిసిపోయి, మంచుకు దడిసి కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావు. నువ్వు అనుభవించడానికా, నీ పిల్లలు అనుభవించడానికా? చెప్పండి. అబ్బో అయ్యా, నాకు గర్భఫలం రావాలయ్యా, నాకు మగపిల్లోడే కావాలయ్యా అంటావు, ఆడపిల్ల కావాలయ్యా అంటావు. పుట్టిన తర్వాత ఆ పిల్లకి 5 లక్షల కట్నం అడుగుతున్నారు వాళ్ళు. ఆ పిల్లకి 5 లక్షల కట్నం సమకూర్చలేక నీ తిప్పలు చూడాలా. నేనంట, ఒక మాట చెప్పనా, ఎంత కష్టపడి క్షణాలన్నీ పొలం పనుకు వాటికి వీటికి ఖర్చు పెట్టుకుంటాయా? యవన బిడ్డల కోసం ఈ మాట చెప్తున్నా, వివాహం కాని వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నా. బ్రతికే కొద్ది దినాలు రోషంగా అన్నిటిని ప్రక్కన పెట్టుకుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకు బ్రతికితే ఒక్క నిమిషం కూడా లోకం కోసం మనం ఖర్చు పెట్టాం. మీకు అర్థమైతే ఆమె చెప్పొచ్చు. అంటే నేను చెప్పేది పెళ్లి గారి సన్యాసులాగా ఉండమని చెప్పట్లేదు. నేను విశ్వాసులు 2 రకాలంట ప్రజల్లో, సంసారులు, సన్యాసులు. చెప్పండి. ఇట్లాంటి మన దగ్గర బోల్డ్ అని ఉంటాయి మరి. చెప్పండి. సంసారి వేరు, సన్యాసి కాదు, సన్యాసి. సంసారి వేరు. ఇప్పుడు నేను సన్యాసినా సంసారినా? ఎవడు రాడు? చెప్పరే. సంసారం అంటే ఎవరు? ఇప్పుడు నేను ఇస్తా చూడ సరైన సమాధానం. సంసారం అంటే ఎవరు? ఎవడు? కంసాలి కాదు. సంసారం అంటే ప్రకాష్ కాదు. సంసారం అంటే తిండి తెప్పలు లేక, ఇల్లు వాకిలు లేక, ఆ బికారాలాగా రోడ్లు ఎమిటి తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి పని చేసుకుని సాయంకాలానికి ఇంటికి వచ్చి పిల్లల కోసం డబ్బులు కూడబెట్టి పెళ్ళిళ్ళు చేసి వృద్ధాప్యలో చచ్చిపోయేవాడే సంసారి. సన్యాసి ఎవడో చెప్పనా? ఏ బాధ, ఏ బెదురు, ఏ భయం లేకుండా, మరొక ఆలోచన లేకుండా క్రీస్తు కొరకు బ్రతికేవాడే క్రీస్తు కొరకు నిలిచే నపుంసకుడై ఉన్నాడు. ఇంకొక ఆలోచన ఏముంటుంది చెప్పండి? మా వాడు ఉన్నాడు ప్రకాశ్, అన్నాడు దాకా బాక్సు, లైట్లు, ఫ్యాన్లు ఇజొస్తాడు. ఇప్పుడు అసలు కొంటలా రాట్లా. ఏంటంటే, నీకేమన్నా నువ్వు సన్యాసివి. రోజు అన్నాడు కూడా, నీకు పిల్లమా పిల్లలా అన్నా? మాకు గదో ఎడా వాసిపోతుంది ఏడా అంటున్నాడు. మరి ఏందో, మరి తప్పదు. వివాహమైన తర్వాత వివాహం కోసం, కుటుంబం కోసం బ్రతకాలి కదా. ధైర్యంగా చెప్పగలుగుతున్నా, వివాహం కాని వారు దేవుని కోసం నీతిగా బ్రతికే జీవిత విలువ ఇది. హల్లెలూయా. యవన బిడ్డలో ధైర్యంగా క్రీస్తు కొరకు నిలిచి, ధైర్యంగా స్వార్థ కొరకు నిలిచే ఒక గొప్ప అవకాశం. మా ఓడు మాతో ప్రార్థనకు వచ్చిన అర్ధరాత్రి కూడా పక్కెళ్ళి ఫోన్లు, తిన్నావా? తిను, నేను లేట్ అయితే లేడు, ఇంకా వదల్లా, 5ంటికే పంపిస్తాడు, ఇంకా పంపిలా, తిన్ను పడుకో. తప్పదు మరి. మా వాళ్ళు ఉంటారు పక్కనే, అయ్యా అప్పుడే పూసుకో, మాకు లేనిపోయింది, మనకు వద్దు, మనకు చాలా టయాల్లో ఇంకా మనం చాలా గొప్ప పని చేయాలా. బావిలో దూకిన తర్వాత మళ్ళీ పైకి వస్తామా? రావు. దూకక ముందే మొత్తం తిరగాల, అప్పుడే మనం పరిచర్య చేయాలి, అప్పుడే క్రీస్తు కొరకు నిలవాలి. దూకిన తర్వాత నువ్వు ఎంత చూడాలంటే బావిలో దెబ్బతే పైకి రావయ్యా. బావి గుర్తుపెట్టుకో. ఇక లోపలే కానీ బయటికి రాలే, గుర్తుపెట్టుకో. స్తోత్రం కలుగునుగాక. ఎటు చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, జీవిత విలువ తెలుసుకోండి. లోకంలో ఏమి లేదు. నాకు తెలిసి నాకంటే మీరు సీనియర్లు అందులో. జీవితం గురించి చెప్పాలంటే మిమ్మల్ని అడగాల, మీరేం చేశారు చెప్పండి. 2 సంవత్సరాలు కోరికం తల్లి, నీ వయసు ఎంత? చూడు ఎట చూస్తుంది, లెగిస్తే నాతో నీకేం పని ఎట చూస్తుంది. 8 సంవత్సరాలు? అయ్యి బాబోయ్, 70, 90 కీర్తన నెరవేరుతుంది, జాగ్రత్త. నెక్స్ట్ ఆ తల్లి పేరు ఏం పేరు? సమాధానం తల్లి, నీ వయసు ఎంత? అంతే అంటున్నా. తర్వాత పిచ్చిం పెద్దమ్మ, నీ వయసు ఎంత? నేను చెప్పనంటుంది. రాయల తల్లి చూడండి, రాయలమ్మ తల్లి, నీ వయసు ఎంత? నాకు తెలియదు. నేను ఒక మాట చెప్పనా, అందరూ 90 కీర్తన దగ్గరలో ఉన్నారు. వీళ్ళు 90 కీర్తన దగ్గరలో ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? జీవిత దినాలు అయిపోయాయి. కింద నేను ఎందాక 12వ వచనం చదివించి మీ చేత, అయ్యా మా దినములు లెక్కించటం మాకు. నేను ఒక మాట చెప్తా, ఎప్పుడైనా నీ దినాలు లెక్క పెట్టుకున్నావా? ఇంట్లో కూర్చొని డబ్బులు లెక్కెట్టావు బాగా, నాకు తెలుసు. ఇంట్లో కూర్చోబెట్టుకుని ఏ వస్తువు ఎక్కడ పెట్టావు లెక్క వేసుకున్నావు, నెలకి ఎంత ఖర్చు పెట్టావు, నెలకి ఎంత కట్టాలో మొత్తం లెక్కేసావు. దినాలు ఎప్పుడైనా లెక్కేసావా? క్యాలెండర్ దేనికో చెప్పనా? వాగ్దానం చదువుకొని ఆమె నల్లులు అంటాం కాదు. క్యాలెండర్లు ఇంట్లో ఉంది ఎందుకంటే, నీ ఒకరోజు గడుస్తున్నప్పుడల్లా రాకడ దగ్గర పడుతుందని నీ మనసులో భయం రావాలి. భక్తుడు అంటాడయ్యా, నా దినాలు లెక్కించడం నాకు నేర్పయ్యా. ఎన్ని దినాలు పోగొట్టుకున్నాను, ఎన్ని దినాలు లోకం కోసం గడిపాను, ఎన్ని దినాలు పాపం కోసం బ్రతికాను నాకు తెలియదు. ఈ బ్రతికే కొద్ది దినాలు నేను నీ కొరకు నేను జీవించదును గాక. యవన బిడ్డల కోసం ప్రత్యేకంగా చెప్తున్నా, మన జీవితం చాలా విలువైంది.
ఒక అవకాశం పోయిన తర్వాత మరలా రాదు. ఏమన్నా బిడ్డలు బాగా వినండి ఈ మాట మీ కొరకే, ఆడపిల్లలు మగపిల్లలు. ఒక్క అవకాశం చేజారిపోయిన తర్వాత నువ్వు గుండెలో బాదుకుండా ఏడ్చి కన్నీరు గాల్చిన మరలా రాదు. పరిచర్య చేసే అవకాశం ఉందా? పరిచర్య చేయి. దేవుని సువార్తను ప్రకటించే అవకాశం ఉందా? సువార్త కొరకు నిలుచు. ఉపవాస ప్రార్థన చేసే అవకాశం నీకుందా? నిలవబడు. అవకాశం నిమిషం చేజారిపోయిన తర్వాత నీ చేతిలో ఏమీ లేదు. ఆడపిల్లలు ఉన్నారు, వివాహమైన తర్వాత నువ్వు అవతల ఊరు వ్యక్తివే కానీ యువతల ఊరుకు సంబంధించిన ఒక్క నిమిషమే వివాహం అయిందా నువ్వు ఇంకా బైబిల్ పట్టుకోలేవు, పరిచర్య చేయలేవు, మన్నడదాకా వచ్చిన అవకాశం కూడా నీకు ఉండదు, దాటిపోద్ది. ఏమైనా బిడ్డలు అంటున్నారా? ఒక్కసారి కుటుంబ బాధ్యత నీ మీద మోపబడితే ప్రభు పరిచర్య కూడా మనం దూరం అవుతాం. నేను అంటాను, అంటే మిమ్మల్ని కుటుంబానికి దూరం చేయాలని, కుటుంబానికి వ్యతిరేకంగా బ్రతకాలని నేను చెప్పట్లేదు. కోత విస్తారంగా ఉంది. దేవుని పని వారు చాలా తక్కువగా ఉన్నారు. దేవుని పని మీరు చేయాలని, మిమ్మల్ని ప్రోత్సహించాలని మాట చెప్తున్నా. జీవిత విలువ తెలుసుకోండి. క్రీస్తు కొరకు మీరు నిలిచి నడిపించబడండి. హల్లెలూయా. అందుకే నేను అంటాను, మన వర్తమానం ఏంటంటే జీవితం యొక్క విలువ తెలుసుకున్నాడు పౌలు. లోకంలో ఏమి లేదు, క్రైస్తవులను చంపితే ఏమి లేదని తెలుసుకున్నాడు. దేవుళ్ళలోకి వచ్చాడు, నిందలు భరించాడు, అవమానాలు భరించాడు. నా మట్టుకు బ్రతుకుతే క్రీస్తు అని, చావైతే లాభమని తల నరికించి వేయబడి చనిపోయాడు. బైబిల్లో ఎవరు చేయలేని స్వార్థ యాత్ర, ఎవరు రాయలేని పత్రికలు రాసి తన ముగింపు మహిమకరంగా ముగించుకున్నాడు ఆయన. అందుకే ఆయన అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం దేవుడు ఉంచాడు. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? ఆయన ఎట్లా చెప్పాడంటే ఆయన తెలుసుకున్నాడు, అలా బ్రతికాడు. ప్రతి క్షణాన్ని దేవుని కోసం బ్రతికాడు. నేను ముగించబోతే ఈ మాట చెప్తున్నా, వాక్యం వెంటనే మీరు అందరూ కూడా ఈ రోజు నుంచి ఏ నిమిషాన్ని, ఏ క్షణాన్ని వ్యర్థం చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడిన రోజులు చాలు, నువ్వు చూచిన చూపులు సంవత్సరాలు చాలు, నీ ఆలోచన సంవత్సరాలు చాలు, నువ్వు తినటానికి హెచ్చించిన సంవత్సరాలు చాలు, సరదాలకు వినియోగపరిచిన సంవత్సరాలు చాలు. ఈ రోజు నుంచి నువ్వు ప్రతి క్షణం క్రీస్తు కొరకే నువ్వు జీవించదువుగాక, ఆయన కొరకే నువ్వు బ్రతుకుదువుగాక, ఆయన కొరకే నువ్వు నడిపించబడుదువుగాక. ప్రతి క్షణం విలువైందని గుర్తుపెట్టుకొని దేవుని కొరకు బ్రతుకు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. చాలా త్వరగా ముగించుకుందాం. చాలా గొప్ప పరిచర్య మన ముందుంది కనుక పరిచర్య కొరకు మీరు అందరూ సిద్ధపడాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. లేచి నిలబడండి. దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. లేచి నిలిచి మీరు అందరూ స్వరమెత్తి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానములు అందరం ప్రార్థన చేసుకుందాం. మోషే భక్తుడు తన కీర్తనలో ఇలాగ రాశాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని.